సమస్త దుర్నీతి నుండి విడిపి సమస్త దుర్నీతి నుండి విడిపించును, పవిత్రులుగా చేయును. 1 యోహాను 1:9. వెరీ గుడ్. జూనియరా కేసీనా? నా గొర్రెలు నా స్వరము వినెను, నేను వాటిని ఎరిగెదను, అవి నన్ను వెంబడించెను. యోహాను 10:27. రెండో కంటత వాక్యం కూడా నేర్చుకోవాలి, ఒక్కటే చెప్పారు. నా గొర్రెలు నా స్వరము వినెను, అవి నన్ను వెంబడించెను, అవి నన్ను ఎదుగుదును. రండి త్వరగా త్వరగా. ఎవరు? నా గొర్రెలు నా స్వరము వినును, నా గొర్రెలు నా స్వరము వినును, అవి నన్ను వెంబడించును. యోహాన్ సువార్త 10:27. కూర్చో కూర్చో కూర్చో. నా గొర్రెలు నా స్వరము వినెను, నేను వాటిని ఎరిగెదను, అవి నన్ను వెంబడించెను. యోహాను సువార్త 10:27. ఒకటేనా? సీనియర్స్ రండి, చెప్పారా? టైం అయిపోయిందమ్మా. నెక్స్ట్ రేపు చెప్పండి. సీనియర్ ఏమని? తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఎఫెసీ రాసిన పత్రిక 6:10. మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉన్నట్లా అతను దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడెను. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా దయచేవాడు. యాకోబు రాసిన పత్రిక 1:5. వెరీ గుడ్. జూనియర్ సీనియర్ త్వరగా. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:10. మీలో ఎవరికైనాను జ్ఞానం కొదువుగా ఉన్న ఎడల అతను దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడెను. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా దయచేయవాడు. యాకోబు రాసిన పత్రిక 1:5. వెరీ గుడ్. త్వరగా, టైం అయిపోయింది. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఎఫెసీ 6:10. మీలో ఎవరికైనాను జ్ఞానం కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుడిని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడెను. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా దయచేయవాడు. యాకోబు 1:5. అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందురని చెప్పి. అపోస్తుల కార్యములు 16:31. క్రీస్తేసునందు విశ్వాసం ఉంచుము, క్రీస్తేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానముని కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను నీ బాల్యము నుండి నీ వెరుగుదు గనుక. ఇంకా బాగా నేర్చుకోవాలి. మిగతా పిల్లలు రేపు చెప్పండి, ఇప్పుడు టైం లేదు. కథ అంటే ఎంతమందికి ఇష్టం? చేతులు కట్టండి, నోటి మీద వేలేయండి. ముందు పిల్లలు చాలా అలలు చేస్తున్నారు. నోటి మీద వేలేసుకోండి. నేను అడిగిన ప్రశ్నకు మాత్రమే జవాబు చెప్పాలి.
పిల్లలారా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన పరలోకపు తండ్రి, కృపలేసు ప్రభువా, మరొకసారి సాయంకాల వేళ సమయంలో క్లోజింగ్ లెసన్లో మీ ఆత్మ సహాయాన్ని మాకు దయచేయండి. పిల్లలందరూ కూడా మీ యొక్క కనికరాన్ని పొంది చక్కగా ఓపికతో కూర్చొని వినగలుగునట్లు నీ కృపను వరేళ్ళ చూపించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. నమ్మకమైనటువంటి దేవా, కథ ద్వారా బిడ్డలతో మాట్లాడండి, వారి హృదయాలను సరిచేయండి. రానున్న దినాల్లో మీ కొరకు రాయబారులుగా తండ్రి, పరిశుద్ధులుగా, దయలని దేవ సువార్థికులుగా వారిని సిద్ధపరచమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. నిలబడుచున్న దాసురాల్ని కూడా అభిషేకించి నీ నామానికి మహిమకరంగా నిలవబెట్టుకోనండి. సన్నిధిని తోడుగా ఉంచండి. మత్తయి 10:20 లూకా 12:12 నీ దాసురాల పక్షాన్ని నెరవేర్చమని చూపుతున్న కృపను బట్టి స్తుతిస్తూ మీ చాపిన బాహుకు బిడ్డలను అప్పగించుకుంటూ రక్త ప్రోక్షణ కిందకి వచ్చినటువంటి వారమై యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. షూస్ డోంట్ రన్, బూట్లు పరిగెత్తవు. కథ పేరేంటి? ఒక ఊరిలో స్టీవ్ అనే చిన్న బాలుడు ఉన్నాడంట. ఆ బాలుడు 10 ఏళ్ళ పిల్లవాడు, అంటే మీ వయసు ఉంటుంది. కూర్చోండి. ఎందుకు చేతులు ఎత్తాడు? ఎవరైనా చేతులు కట్టు. పిల్లల్ని బయటికి పంపించద్దండి, తలుపేయండి. పిల్లలు ఎవరిని బయటికి పంపించద్దు, టీచర్స్ గమనించండి, తలుపేయండి. ఇక్కడ కూడా తలుపు తెరిచి ఉంది చూడండి. షూస్ డోంట్ రన్, బూట్లు పరిగెత్తవు. అయితే ఒక ఊరిలో స్టీవ్ అనే చిన్న బాలుడు ఉన్నాడు. ఆ బాలుడు 10 ఏళ్ళ పిల్లవాడు. అయితే ఎప్పుడైతే ఈ 10 ఏళ్ళ పిల్లవాడు తన బూట్లు వాళ్ళ స్కూల్లో ఒక ఏమంటారు రన్నింగ్ పందెం పెట్టారంట. అయితే ఆ బూట్లు వేసుకొని ఆయన చక్కగా పరిగెత్తాలని ఎంతో ఆశపడ్డాడు. కానీ ఆ షూ పరిగెత్తేవిగా లేవు. ఎందుకంటే తన బూట్లు చూడండి చాలా చినిగిపోయి ఉన్నాయి. తర్వాత చూస్తే బ్యాండేజ్ వేసాడంట ఆ షూకి. అంటే అవి బాగా చిరిగిపోయి దాంట్లో బయటికి వచ్చేసి ఇక్కడ అంతా కూడా గలీజు కనపడతా ఉంటే మనము ఏదైనా ఒకటి ప్యాక్ చేసేటప్పుడు ఆ ప్యాకింగ్ చక్కగా ఉండడానికి బ్యాండేజ్ చేస్తాం కదా, అట్లాగే షూకి ఏం చేశాడంటే బ్యాండేజ్ చేశాడు. అంటే మొత్తం బ్యాండేజ్ చేసి వేసుకున్నాడు. కానీ పిల్లలందరూ కూడా ఆ స్టీవ్ యొక్క షూ చూసినప్పుడు నవ్వుతూ ఉన్నారంట. ఎందుకంటే హే, ఆయన షూ చూడండి ఎలాగున్నాయో, బ్యాండేజ్ చేసుకున్నాడు. తర్వాత ఆ షూలో నుంచి అదంతా కూడా బయటకు వచ్చేసింది, చాలా గలీజ్గా ఉన్నాయని నవ్వుతూ ఉంటే స్టీవ్కి చాలా బాధ వేసేదంట. ఎవరికి బాధ వేసేది? స్టీవ్కి చాలా బాధ వేసేది. అయితే ఒకరోజు ఏం చేశాడంటే, ఈ బ్యాండేజెస్ అన్నీ కనపడతా ఉన్నాయి కాబట్టి నన్ను చూసినప్పుడు అంతా వీళ్ళు నవ్వుతూ ఉన్నారు కాబట్టి నేను ఇవన్నీ తీసి పడేసి ఒక గమ్తో ఆ షూ అంటించుకొని చక్కగా వేసుకొని వెళ్తాను అని అనుకున్నాడు. అయితే గమ్తో అంటించాడు కానీ అవి ఎక్కువసేపు ఆగట్లేదు. గమ్ అంటించిన కొంచెంసేపు బాగుంటున్నాయి, తర్వాత ఇట్లా ఓపెన్ అయిపోతూ ఉన్నాయి. షూ ఓపెన్ అయిపోయి మళ్ళీ లోపల ఉన్నదంతా కూడా ఆ కాలు బయటకు వచ్చేస్తూ ఉంది. తర్వాత ఆ షూ పాతగైనాయి కాబట్టి గలీజ్గా కనపడతా ఉంటే తను ఎంతో బాధపడుతున్నాడు. చూడండి ఎంత విచారంగా కూర్చున్నాడో. కనపడుతున్నాడు స్టీవ్ మెట్ల మీద చాలా విచారంగా కూర్చున్నాడు. తన కాలికి షూ వేసుకో ఉన్నాడు కదా, పాతబడ్డవి. తర్వాత ఆ షూలోంచి కాలు బయటకు వచ్చేస్తూ ఉంది. గమ్తో అంటించాడు కానీ అది సరిగ్గా అంటుకోలేదు. అయితే ఈ స్టీవ్ అంట చాలా పరిగెత్తుతాడంట బాగా. అంటే రన్నింగ్ రేస్ పెట్టారనుకోండి, ఆ పిల్లవాడు వాళ్ళ స్కూల్లో ఎప్పుడు కూడా ఫస్ట్ వస్తాడంట. అయితే ఈ ఫస్ట్ వచ్చేటువంటి ఈ స్టీవ్ ఇప్పుడు తనకు షూ లేవు కాబట్టి చాలా బాధపడుతూ ఉన్నాడు కదా. అయితే ఒకరోజు అనుకున్నాడంట, మాకు చాలా బీదవాళ్ళు అనమాట. వాళ్ళ మమ్మీ ఏం చేసేదంటే ఒక చిన్న బేకరీలో పని చేయడానికి వెళ్ళేది. ఆ బేకరీలో పని చేయడానికి వెళ్ళి ప్రతిరోజు కూడా ఏం చేసేదంటే వారం రోజుల నుంచి అమ్ముడు పోకుండా బ్రెడ్స్ ప్యాకెట్లు అన్నీ కూడా అలాగ నిల్వ ఉంటాయి కదా, ఆ ప్యాకెట్స్ను ఆ షాప్ యొక్క అధికారి ఏం చేసేవాడంటే ఇవి ఇంకా ఎలాగో అమ్ముడుపోవు కనుక వీటిని ఉంచినా కూడా వేస్ట్ అవుతాయి కాబట్టి ఈమెకి ఇచ్చేద్దాము అని చెప్పి ఆ షాప్ అంటే బేకరీ ఓనర్ ఉంటాడు కదా, ఆయన ఆ బ్రెడ్ ప్యాకెట్స్ అన్నీ కూడా ఈ స్టీవ్ వాళ్ళ అమ్మకి ఇచ్చేవాడంట. ఇస్తే ఏం చేసేదంటే
ఆమె ప్రతిరోజు కూడా ఆ బ్రెడ్ ప్యాకెట్స్ తెచ్చి వాళ్ళిద్దరు కూడా రాత్రిలో అంటే ఈవినింగ్ వచ్చిందనుకో, మార్నింగ్ పనికి వెళ్ళి ఈవినింగ్ వచ్చిందనుకోండి, ఆ బ్రెడ్ తిని పాలు తాగి పడుకునే వాళ్ళంట. ఒకరోజు ఏమైందంటే అలాగే బ్రెడ్ తీసుకుని వచ్చింది. ప్రతిరోజు బ్యాగ్లో బ్రెడ్ తెస్తుందని ఆయనకు తెలుసు. అయితే ఆయన మళ్ళీ మెట్ల మీద విచారంగా కూర్చొని ఉంటే వాళ్ళ మమ్మీ వచ్చి పక్కన కూర్చొని అడుగుతూ ఉందంట, ఏమైంది స్టీవ్, ఎందుకు ఇలాగున్నావు, నీలో చాలా నీరసం కనపడుతుంది. నేను రోజు బ్రెడ్ తీసుకొస్తాను కదా, దాన్ని తిని చాలా సంతోషంగా ఉండేవాడివి. ఈరోజు ఎందుకు, నేను కావాల్సినటువంటి ఆహారాన్ని తీసుకుని వచ్చాను కదా, అయినా కూడా ఎందుకు నీరసంగా ఉన్నావు అని అడుగుతూ ఉంటే ఆయన జరిగిందంతా చెప్పాడంట. ఏమనంటే, మా స్కూల్లో రన్నింగ్ రేస్ పెట్టారు. అయితే దాంట్లో పరిగెత్తడానికి నేను మామూలుగా చాలా బాగా పరిగెత్తుతాను కదా, ప్రతిసారి నేనే గెలుస్తాను కదా. అయితే ఈసారి నేను పరిగెత్తడానికి నాకు షూ లేవు, ఈ షూ పరిగెత్తడానికి రావట్లేదు అని చెప్పాడని. అంటే వాళ్ళ అమ్మ అనిందంట, షూ పరిగెత్తవు, నువ్వే పరిగెత్తాలి, నీ కాళ్ళకి వేసుకున్న షూ నీతో పాటే వస్తూ ఉంటాయి కాబట్టి షూ పరిగెత్తవు అని చెప్పిందంట. అయితే లేదు మమ్మీ, ఈ షూ చాలా బాగా పాడైనాయి, అందుకే నేను ఎంత పరిగెత్తాలని ప్రయత్నించినా కూడా నా కాలుతో పాటు అవి పరిగెత్తడానికి రావట్లేదు అని చెప్పాడంట. చెప్తే ఒకరోజు వాళ్ళ మమ్మీ ఏం చెప్పిందంటే, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును అని ఉంది కదా మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో. కాబట్టి నువ్వు కూడా ఒకసారి దేవుణ్ణి అడుగు, తప్పకుండా నీ అక్కర నీ అవసరత దేవుడు తీరుస్తాడు అని చెప్పిందంట. అయితే చెప్పినప్పుడు ఈయన ఏం చేస్తున్నాడో తెలుసా, వాళ్ళమ్మ చెప్పిన మాట గుర్తొచ్చి ఆయన చింతగా ఉన్నాడు, విచారంగా ఉన్నాడు. చూడండి, గడ్డం కింద చేతులు పెట్టుకొని ఎంత బాధగా ఉన్నాడు కదా. ఏం లేవు ఇప్పుడు ఆయనకు, ఎవరైనా స్టీవ్ కదా. అయితే షూ లేవు కాబట్టి చాలా బాధతో విచారంగా ఉంటే వాళ్ళ మమ్మీ చెప్పిన మాట గుర్తొచ్చిందంట. యేసయ్యా, నువ్వు అడగమన్నావు కదా, నేను అడుగుతున్నాను. రోజు మా మమ్మీ నాకు బ్రెడ్ తెచ్చిస్తుంది, పాలు తాగుతున్నాము, మాకు కావాల్సిన ఆహారం ఇస్తున్నావు, కానీ వేరే ఏమైనా కావాల్సినవి కొనాలంటే మా చేతిలో అస్సలు పైసలు ఉండట్లేదు. కాబట్టి దయచేసి నా ప్రార్థన వినండి, నాకు కావాల్సిన షూ నాకు ఇవ్వండి. వాళ్ళ స్కూల్లో రన్ ట్రాక్ అని ఒకటి పెట్టారంట ఆ సమావేశం. అయితే ఆ రన్ ట్రాక్లో ప్రతిరోజు కూడా ప్రాక్టీస్ చేయిస్తున్నారు. ఎవరు బాగా పరిగెత్తితే వాళ్ళకేమొస్తుంది, పెద్ద గిఫ్ట్ ఇస్తారు. కాబట్టి ఎవరు బాగా పరిగెత్తగలరని ప్రతిరోజు కూడా స్కూల్లో ప్రాక్టీస్ చేయిస్తున్నారు. అయితే ఈయనకు సరైన షూ లేవు కనుక ఏం చేస్తున్నాడంటే చాలా బాధపడతా ఉన్నాడు. ఒకరోజు వాళ్ళ మమ్మీ ఏం చేసిందంటే మళ్ళీ బేకరీ నుండి ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ మమ్మీ చేతిలో ఏముంది, ఒక బ్యాగ్ ఉంది. ఏముంది, ఆ బ్యాగ్ను ఊపుకుంటూ స్టీవ్ ఒకసారి ఇక్కడ రా అని పిలిచిందంట. అయితే ఆయన అనుకున్నాడంట, రోజు బ్రెడ్ తెస్తుంది కదా, ఈరోజు కూడా అలాగే బ్రెడ్ తీసుకుని వచ్చింది కాబట్టి ఇంకా అందులో ఏముందిలే పెద్ద ఆశ్చర్యము అని చెప్పి ఎంతో నీరసంగా నిదానంగా వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చాడంట. వస్తే ఆమె చెప్పిందంట, ఎందుకురా ఈరోజు అంత విచారంగా ఉన్నావు, తర్వాత నువ్వు రోజు నా బ్యాగ్ చూసి చాలా సంతోషంగా వచ్చి బ్యాగ్లో నుండి బ్రెడ్ తీసుకొని తినేవాడివి, పాలు త్రాగేవాడివి కదా, మరి ఈరోజు ఎందుకు ఇంకా నువ్వు అలాగ చేస్తున్నావు అంటే, లేదు మమ్మీ, నేను చాలా చింతతో ఉన్నాను. మా స్కూల్లో అందరూ కూడా మంచి మంచి షూ కొనుక్కున్నారు, తర్వాత వాళ్ళు ఆ రన్ ట్రాక్లో ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు, వాళ్ళకి అందరికి కూడా మంచి షూ ఉన్నాయి, నేను కూడా అలాగ ప్రాక్టీస్ చేద్దామంటే నాకు షూ లేవు కనుక నువ్వు దేవుణ్ణి అడగమన్నావు కదా, నేను అడిగాను, అయితే దేవుడు ఇంకా నాకు ఇవ్వలేదు, దేవుడు నా ప్రార్థన అంగీకరించి నాకు షూ ఇవ్వచ్చు కదా, ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అని అడిగాడంట. అడిగితే వాళ్ళ మమ్మీ చెప్పిందంట, ఏమని చెప్పిందంటే, నీ తల మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో దేవునికి తెలుసు కదా, అలాగే నీకు షూ కావాలని కూడా దేవునికి తెలుసు, నీ కాళ్ళ సైజ్ ఎంతో కూడా దేవునికి తెలుసు, కాబట్టి నువ్వు విచారించద్దు, తర్వాత బాధపడద్దు. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేసుకొని విశ్వాసంతో కనిపెడతావో తప్పకుండా దేవుడు నీకు షూ ఇస్తాడు అని చెప్పిందంట. అని చెప్పినప్పుడు ఆయన సరే వాళ్ళ అమ్మ చెప్తుంది కానీ ఒక పక్క నిరాశ ఉంది, అయ్యో నాకు షూ లేవే, నేను రన్నింగ్ రేస్లో ఎలాగ పాలు పొందాలి అని బాధగా ఉన్నాడు. అయితే చెప్పాను కదా, ఈ బ్యాగ్లో ఏమున్నాయంటే బ్రెడ్ ప్యాకెట్తో పాటు షూ కూడా ఉన్నాయి.
ఎవరు షూ ఇచ్చారంటే ఆ బేకరీ యజమాని ఉన్నాడు కదా, ఫెడ్రిక్ అంకుల్. ఆయన పేరు ఏం పేరు? ఫెడ్రిక్. అయితే ఆ ఫెడ్రిక్ అంకుల్ ఏం చేశాడంటే, ఒకరోజు ఈ వాళ్ళ అమ్మగారు బేకరీలో పనిచేసేటప్పుడు స్టీవ్ అప్పుడప్పుడు వాళ్ళ అమ్మగారి కోసం వెళ్తాడు కదా బేకరీ దగ్గరికి. అయితే వెళ్ళినప్పుడు స్టీవ్ వేసుకునేటువంటి షూ ఆ బేకరీ యజమాని ఫెడ్రిక్ అంకుల్ చూసేవాడంట. చూసినప్పుడు బాగా చినిగిపోయి ఉండేవంట. తర్వాత ఆ షూకు కట్టుకునే దారాలు కూడా తెగిపోయి నల్లగా అయిపోయి ఉండేవంట. అయితే ఎప్పుడు చూసినప్పుడు అంతా కూడా అనుకునేవాడంట, ఈ అబ్బాయికి ఎలాగైనా సరే కొత్త షూ కొనిచ్చాలి అని. అయితే ఆ రోజు ఏమైందంటే, వాళ్ళ అమ్మ షాప్కి వెళ్ళి వస్తూ ఉంది కాబట్టి ఆ బ్రెడ్ ప్యాకెట్ నిల్వ ఉండి అమ్మడపోకుండా ఉండే బ్రెడ్లన్నీ కూడా వాళ్ళ అమ్మకి ఇచ్చేవాడు ఆయన. అవన్నీ తెచ్చుకొని ప్రతిరోజు ఆహారంగా తినేసి పాలు త్రాగి పండుకునేవాళ్ళు. అదే వాళ్ళకి ఆహారం. అయితే ఎప్పుడైతే ఈ బ్యాగ్లో నుంచి చూడండి వాళ్ళమ్మ ఏం తీసి చూపించింది, ఎంత మంచిగా ఉన్నాయి కదా, ఆయన వేసుకున్న షూ కంటే ఇవి చాలా బాగున్నాయి కదా. అయితే మమ్మీ, జీసస్కు నా సైజు ఎలాగ తెలుసు, ఇంత కరెక్ట్ సైజు ఎలాగిచ్చాడు, నా కాళ్ళకి ఇవి సరిపోతాయని జీసస్కి ఎలాగ తెలుసు అని మళ్ళీ అడిగాడంట వాళ్ళ మమ్మీని. అయితే వాళ్ళ మమ్మీ అనిందంట, లేదురా, నీ తల వెంట్రుకలన్నీ ఆయన లెక్కించడానికి ఎంతో సమర్థత కలిగినటువంటి వాడు. అయితే నీ కాలు సైజు కూడా దేవుడికి తెలుసు. నువ్వు అడిగావు కదా, యేసయ్య అడగమన్నావు, నేను అడుగుతున్నాను, నువ్వు నాకు షూ ఇవ్వు అని ఎప్పుడైతే అడిగావో దేవుడు ఏం చేశాడు, నీ ప్రార్థన ఆలకించి నీకు షూ ఇవ్వడానికి ఇష్టపడ్డాడు అని చెప్తే, ఆ అంకుల్కు నా సైజు ఎలాగ తెలుసు అని చెప్తే వాళ్ళ పిల్లలందరూ కూడా ఇదే సైజు షూ ఉన్నాయంట ఆ బేకరీ అధికారి యొక్క పిల్లలకు. అయితే చాలా రకాలు వాళ్ళకు ఉన్నాయి కనుక ఈ ఒక్కటి నువ్వు తీసుకోమని నీకు ఇచ్చారు, అందుకే నేను తీసుకొని వచ్చి నీకు ఇస్తున్నాను అని చెప్పాడు. కాబట్టి వేసుకున్నాడంట, చాలా సంతోషపడుతున్నాడు. అయితే యేసయ్యకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం, థ్యాంక్స్ చెప్దాం మమ్మీ, నువ్వు రా అని చెప్పి ఇద్దరు కలిసి మోకరించి ఏం చేశారంటే ప్రార్థిస్తున్నారు. యేసయ్య, ఆహారంతో పాటు నేను అడిగిన షూ కూడా నువ్వు నాకు ఇచ్చావు, నీకు చాలా వందనాలు, నా సైజు కూడా కరెక్ట్ తీసుకొచ్చావు, నీకు చాలా థ్యాంక్స్ యేసయ్య అని ఆ స్టీవ్ చక్కగా ప్రార్థించాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అయితే చూడండి, ఆ షూ వేసుకొని ఏం చేస్తున్నాడంటే రన్నింగ్ రేస్లో పాలు పొందినప్పుడు ఈయన ఏమయ్యాడో తెలుసా? ఏమయ్యాడు చెప్పండి, దీన్ని చూసి ఏమొచ్చింది? రన్నింగ్ రేస్లో ఫాస్ట్ వచ్చాడు. అందుకే మెడలో ఏమేసుకున్నాడు? బేకరీ అంకులు, ఆ ఫెడ్రిక్ అంకులు షూ కొనిచ్చాడు కాబట్టి ఆ రన్నింగ్ రేస్లో పాలు పొందాడు, చక్కగా గెలిచాడు. గెలిచినప్పుడు వాళ్ళు గోల్డ్ మెడల్ తలలో ఆ యొక్క మెడలో వేశారు. అయితే అప్పుడు చాలా సంతోషపడి అప్పుడు అంటున్నాడు, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో ఉంది కదా, 1-2 వచనాల్లో, విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడినైనా యేసు వైపు చూస్తూ మన ముందున్నటువంటి పరుగు పందెములో ఓపికతో పరిగెత్తాలి. కాబట్టి ఈయన ఓపికతో నిరీక్షణతో షూ కొరకు ఎదురు చూశాడు, ఓపికతో పరిగెత్తాడు. కాబట్టి తన జీవితంలో గెలుపొందుతూ వచ్చాడు, విజయాన్ని సాధించినటువంటి వాడుగా ఉన్నాడు. అయితే చూడండి, ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నాడు. స్టీవ్ మొహం బాధగా ఉందా, సంతోషంగా ఉందా? షూ లేనప్పుడు ఎలాగున్నాడు? విచారంగా బాధగా ఉన్నాడు కదా. ఎప్పుడైతే గెలుస్తూ వచ్చాడో చాలా సంతోషంగా ఉన్నాడు. అయితే నీ జీవితంలో కూడా ఈ ట్రాక్ మీద ఈ షూ వేసుకొని నువ్వు పరిగెత్తుతూ ప్రాక్టీస్ చేస్తూ వచ్చినట్లయితే నీ జీవితంలో విజయాన్ని పొందుతావు. ప్రక్కనుంది చూడండి, ఒక టేప్ రికార్డ్ ఉంది, తర్వాత టీవీ ఉంది, తర్వాత సిగరెట్ ఉంది, కనపడుతుందే? కింద ఏమున్నాయి చెప్పండి? అక్కడ టీవీలో ఏమొస్తాయి చెప్పండి? ఏం బొమ్మలు? సినిమాలు వస్తాయి, పాటలు వస్తాయి, చాలా అసహ్యమైనవన్నీ కూడా వస్తాయి కదా. అవన్నీ చూసి పాపంలో పడిపోవద్దు. తర్వాత అక్కడ సిగరెట్ ఉంది, కింద పొగొస్తా ఉంది చూడండి, ఆ సిగరెట్ తాగి దేవునికి దూరం కావద్దు. టేప్ రికార్డులో సినిమా పాటలు, తర్వాత నీకు ఇష్టమైన దేవునికి అసహ్యమైనవన్నీ కూడా విని నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు అని దేవుడు చెప్తున్నాడు. ఏమని రాశాడు ఇక్కడ? సిన్ అని రాశాడు. సిన్ అంటే ఏంటి? సిన్ అంటే ఏంటి? పాపము. కాబట్టి పాప సంబంధమైనవి ఏవి కూడా చేయకుండా దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. తర్వాత స్టీవ్ లాగా నీ జీవితంలో కూడా
దేవుడిచ్చిన ఆ గిఫ్ట్కు కృతజ్ఞతలు చెల్లించి దేవుడు తన అవసరత తీర్చినందుకు ఆయన థ్యాంక్స్ చెప్పాడు. తర్వాత జీవితంలో పాపం చేయకుండా ప్రభు కొరకు పరిశుద్ధంగా జీవించాడు. రన్నింగ్ రేస్లో కూడా ఫస్ట్గా వచ్చాడు, విజయాన్ని సాధిస్తూ వచ్చాడు. చూడండి, స్టీవ్ జీవితంలో దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో. రన్నింగ్ రేస్లో ఫస్ట్ వచ్చాడు, షూ కావాలంటే షూ ఇచ్చాడు, ఆహారం కొరకు బ్రెడ్ పాలు ఇచ్చాడు. తన అనుదిన జీవితంలో ప్రతి అవసరత కూడా తీరుస్తూ ఉన్నాడు. కాబట్టి నువ్వు నేను కూడా స్టీవ్ వలె అనుదినము దేవుని సన్నిధిలో ప్రార్థించి మన అక్కర్లు తీర్చబడి తర్వాత దేవునికి సమీపంగా ఉండి పవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ ప్రభువును సేవించే వారంగా ఉండాలి. పాపం చేసి లోక సంబంధమైన వాటిని కలిగి పాపంలో పడిపోయి దేవునికి దూరస్తులమై నరకానికి, యమగుండానికి, పాతాళానికి వెళ్ళే వారంగా ఉండకుండా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి ఈయన చేతిలో ఏముంది? ఇక్కడ రన్ చేస్తున్నాడు కదా, చేతిలో ఏముంది చెప్పండి? ఏముంది? హోలీ బైబిల్ ఉంది. కాబట్టి ఆ బైబిల్ మన జీవితాన్ని మార్చివేసి పరిశుద్ధమైనటువంటి నడవడికను మనకు నేర్పుతుంది. ఆ బైబిల్ మనల్ని పరలోకానికి తీసుకువెళ్తుంది. ఆ బైబిల్ ప్రభుతో సహవాసం చేయడానికి సహాయపడుతుంది. ఆ బైబిల్ మన ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరిచేదిగా ఉంటుంది. ఆ బైబిల్ ప్రభు కొరకు జీవించడానికి మనల్ని ఏం చేస్తుందంటే సిద్ధపరిచేదిగా ఉంటుంది. కాబట్టి నీ జీవితంలో ముందున్న పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తాలి. తర్వాత ఇక్కడ ఆ పరిశుద్ధ గ్రంథాన్ని కలిగి ఉన్నట్లుగా నువ్వు నేను కూడా పరిశుద్ధ గ్రంథాన్ని కలిగి ఉండాలి. లోక సంబంధమైన టీవీలు, లోక సంబంధమైన టేప్ రికార్డులు, లోక సంబంధమైన సిగరెట్లు, మద్యపానాలు ఇవన్నీ కూడా కలిగి ఉన్నట్లయితే పాపంలో పడిపోతాం, దేవునికి దూరస్తులం అవుతాం. కాబట్టి స్టీవ్ లాగా మీరు కూడా ఎట్లుంటారు? పరిశుద్ధంగా ఉంటారా? దేవుడిచ్చిన గిఫ్ట్కి థ్యాంక్స్ చెప్తారా? ఎంతమంది చెప్తారు చెప్పండి? ప్రార్థన చేద్దాం. చేతులు దించండి, మోకరించండి, కళ్ళు మూసుకోవాలా. మోకరించి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. One, two, ఎవరు 3 అనింది? ఇంకా 1 రాలేదు. ఇంకా కొంతమంది 1 రాలేదు. మీరే చూస్తున్నారు. గ్రీన్ డ్రెస్ అమ్మాయి 3. కళ్ళు మూసుకోవాలి అందరూ. ప్రార్థన. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీ పరిశుద్ధ పాదములు కొందనములు స్తోత్రములు చెల్లిస్తూ ప్రభా నీ పాసనికి వస్తూ ఉంటున్నాం. ఆకాశ మహాకాశములు పట్టజన గొప్ప దేవుడుగా ఉన్నందుకై వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. తండ్రి, మా ప్రార్థన విని ప్రభా ఈ యొక్క అక్టోబర్ మాసంన 3వ తారీఖు నుండి 5వ తారీఖు వరకు ప్రభా విరామ బైబిల్ పాఠశాల కలిగి ఉండాలని ప్రభా తండ్రి మీ యొక్క ఉద్దేశమై మీ చిత్తమై ఉంటున్నది కనుక ప్రభా ఈ దినము ప్రభా ఏర్పాటు చేయడానికి సహాయించినందుకై వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. అలాగ పరలోకపు తండ్రి ఉదయకాలం శిక్షణ ప్రభు ఇంతవరకు కూడా మీ యొక్క కృప ఎమ్మడి కృపను మీరు అనుగ్రహిస్తూ వచ్చినందుకే వందనములు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రభా తండ్రి ప్రారంభ ప్రార్థన, అటు పాటలు ప్రభా, అటు యాక్షన్ సాంగ్, డ్రాయింగ్స్ ప్రభా, కంఠత వాక్యములు అన్నిటిలో కూడా మీ యొక్క కృప ఎమ్మడి కృప దయచేసి పెడుతూ వచ్చినందుకై వందనా స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. పరలోకపు తండ్రి, ఎవరైతే ప్రభా వాక్యాన్ని సంధించి ప్రభా హృదయంలో రక్షణ తీర్మానం చేసుకున్న వారిని స్థిరపరచుము, బలపరచుము, సహాయం చేయమని ప్రభా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. దేవా మా ప్రార్థన ఆలకించి దేవా మీరు మహిమ పొందురమ్మని ప్రభా మీ సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాం. ప్రభా బిడ్డలను ఎండబారి నుండి ప్రభా మీరు తప్పిస్తూ వచ్చినందుకై వందనా స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రియమైన పరలోకపు తండ్రి దేవా, ఇంతవరకు ప్రభా మీ సన్నిధిని
మీ యొక్క ముఖకాంతిని ప్రభు మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చినందుకై వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మీ చిత్త ప్రకారముగా తండ్రి జరిగించడానికి ప్రభు మీ సహాయపడుతూ వచ్చినందుకే వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మేము అడుగు వాటికంటేను ఊహించు వాటికంటేను అత్యధికంగా మీ శైగల శక్తి గల దేవుడు అని ప్రభు హెర్మోన్ పక్షముగా మేము నిరూపిస్తూ వచ్చినందుకై వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రియమైన పరలోకపు తండ్రి కృపతో జ్ఞాపకం చేసుకుంటారండి ప్రభా. బిడ్డలు తిరిగి ప్రయాణమై వారి వారి యొక్క గృహాలకు వెళ్ళుచుండగా ప్రభా మీరు తోడుగా తీసుకుని వెళ్ళి వారి గృహాలు క్షేమంగా ఉంచుతున్నామని ప్రభు మీ సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాం. అలాగ పరలోకపు తండ్రి రేపు ఉదయకాలము దేవా బిడ్డలను సకాలంలో ప్రభా హెర్మోన్కు తీసుకురావాల్సిందిగా తండ్రి మీ సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాం. రేపు ఉదయకాలం ప్రారంభ ప్రార్థన తండ్రి ప్రభు మొదలుకొని చివరి వరకు కూడా మీ సన్నిధి తోడుగా ఉంచి ప్రభుని నా మహిమ తెచ్చుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. దయగల తండ్రి స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రభా కృపతో జ్ఞాపకం చేసుకోండి. మీరు ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడుగా మీరు ఉన్నందుకే వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. వాగ్దానములు చేసి వాగ్దానములు నెరవేర్చే గొప్ప దేవుడుగా మీరు ఉన్నందుకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రియమైన తండ్రి కృపతో జ్ఞాపకం చేసుకుంటామని కోరుకుంటూ అటు టీచర్స్ను కూడా తండ్రి ప్రభా మీరు బలపరిచి వాడుకుంటూ వచ్చినందులకై వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రభా మీరు గొప్ప కార్యములు చేసే దేవుడుగా మీరు ఉన్నందులకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. పరలోకపు తండ్రి సాయంత్రం సమయంలో చేయబడిన ప్రార్థన మీద నీ కనుదృష్టి ఉంచుము, నీ మనసు ఉంచుము, అంగీకరించమని కోరుకుంటూ బిడ్డల యొక్క ఆశను కోరికలను తీర్చే దేవుడుగా మీరు ఉన్నందుకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి.